ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. జ్యోతి, అత్తయ్య. జ్యోతి, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అత్తయ్య, బాగున్నాను. జ్యోతి, ఏం ప్రమాదం లేదు కదా? అక్కడ నీకేదైనా? లేదు, ఇక్కడేం లేదు. దాని చావు నా చేతిలోనే ఉంది. I love you, Subhash. I love you, Subhash. Subhash. ఆ ద్రోహిని కింద పడేయండి. I love you, Subhash. జ్యోతి, 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 Subhash. జ్యోతి, Subhash. జ్యోతి. జ్యోతి, జ్యోతి. నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యింది ఒక మనిషిని చంపచ్చు? Quiet please. Children, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మన డ్యూటీ కాదు. ఈ ఆశ్రమం, పాఠశాల, ఇక్కడున్న ప్రతి ప్రాణి చెప్తుంది మన ఆశ్రమ సిద్ధాంతాలు అహింస, శాంతి అని. వాడిని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, వాళ్ళకే అప్పగిస్తాం. గాడ్స్, టేక్ హిమ్ అవే. You bastard! నా జ్యోతిని చంపేశావు కదా, నిన్నొదలను నా కొడక. ఈవేళ మనందరినీ మోసగించి ఒక హంతకుడు లోపలికి వచ్చాడు. రేపు ఒక బందిపోటు దొంగ లోపలికి వస్తాడు. ఏదో రోజు ఒక దేశద్రోహి వస్తాడు. దీనికి మనం ఏం చేయాలి? మనం కట్టిన ఆశ్రమాన్ని మనమే కాపాడుకోవాలి. రాత్రింబవళ్ళు అతి జాగ్రత్తగా ఒక్కొక్కరు కాపలా కాయాలి.
కర్మభూమిలో పుట్టిన నువ్వు ధర్మం కోసమే పోరాడు. ఎందుకు మీ అందరికీ అంత ఆలోచన? వాడొక 3rd గ్రేడ్ ఇన్స్పెక్టర్, మనల్ని ఏమీ చేయలేడు వాడు. ఏమంటే మనం మేరు పర్వతం, వాడు గుప్పిడు మట్టి. మనం మట్టి కాదు, బాంబులం. పర్వతాన్ని బద్దలు చేస్తాం. నా బలం అంతా నా వేషంలోనే ఉంది. నా బలం నా గుండెల్లో అనుక్షణం రగులుతున్న నిప్పు. పోలీసులో మిలిటరీయో వస్తే ఈ పిల్లల్ని వాళ్ళ ముందు నిలబెడతాను. కాల్చలేరు కదూ. కర్మకాలి నాకేదైనా ఆపదొస్తే ఈ పిల్లలందరినీ ఒక కంచుకోటలా తయారు చేసి వాళ్ళ మధ్య నిలబెడతాను. అప్పుడు నన్నెవ్వడూ కాల్చలేడు. ఈ రోజు నుంచి మీలో ప్రతి ఒక్కరూ మరణాయుధంగా మారాలి. ఆ రాక్షసుడి అరాచకాల కోటని నేలమట్టం చేయాలి. రేఖా, రేఖా, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకో మనిషి సాయం కోరకూడదు. ఒక పిరికి దానిలా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు. జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు. పిరికివాడు కాదు. నువ్వే పోరాడి నీ మానం కాపాడుకో. మీరు ఈ అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? నేను మీకు అడ్డం రాను. కానీ ఎంత భయం! ఆయుధం తీ. ఇవాళ చూద్దాం, ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని. You fight! సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథ నువ్వెప్పుడూ వినలేదా? పరాశక్తిలా లే. ముగ్గురేమిటి, 100 మందైనా ఏం చేయలేరు. పో. నీకు ధైర్యం రాలేదు కదూ. ఇక ఒకే మార్గం ఉంది. ఆ గొడ్డలితి మెడ నరుక్కో.
ఏదో ఒకటి చెయ్యి. నరుకు లేదా నరుక్కో. సెంటర్ పాయింట్ లో కొట్టు. పొడిచేవాడి కళ్ళు. నువ్విచ్చిన ఈ ధైర్యం నా ఒక్కదానికి మాత్రమే కాదు, నా వంటి ప్రతి ఆడపిల్లకి ఒక పాఠం. రేఖ, థ్యాంక్ యూ. రేఖ, భరత్, భరత్. రేఖ, ఏమిటి గాయాలు? చూడు, మీ చట్టం ఒక శవంలా తయారైంది. ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది. తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్కలా పరిగెత్తింది. నీకేం కాలేదుగా? చెప్పమ్మా, చెప్పు. శీలమైపోయి ఉండేదని చట్టానికి విలువిచ్చి చేతకాని చవట్లా కూర్చునుంటే. కబుర్లు చెప్పి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు, అమాయకులకు అన్యాయం చేయలేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు, పాపాత్మల తలలు నరకడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు, నాలా వంచబడిన ఎందరో నిరపరాధుల్ని కాపాడుకోవడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులని చెప్పడానికి కాదు, ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి. నా చట్టం భగవద్గీత. అందులో కురుక్షేత్రం ఉంది, ధర్మయుద్ధం ఉంది. ఇలా ప్రతి ఒక్కడూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూనికోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది. పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు. నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను. ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు. నా జ్యోతిని, ఆ పిల్లల్ని చంపిన ఆ డాడీని, వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు, కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది. నా ఫ్రెండ్వి, అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నా ఫ్రెండ్వి, అంచేత ప్రాణాలతో వదులుతున్నా. గుర్తుంచుకో, ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను. నా స్టైలు, రూటే వేరు, న్యాయమైన మార్గం. ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆధారాలు అడిగావుగా, పైకొచ్చి చూడు. ఆ ముగ్గురు మీ గురించి అన్ని విషయాలు కమిషనర్ గారికి చెప్పేశారు. పోలీసులు మన ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ ఆశ్రమంలోకి పోలీసులు రాకూడదు. తప్పకుండా మీరు వెళ్ళాలనుకుంటే మా సేవల్ని మీరు దాటే వెళ్ళాలి. నే చెప్పలే మన పిల్లలు కంచుకోటరా అని. వాడు మన కోటలో అడుగు పెట్టే లోపే వాడిని చంపేయండి. కిల్ హిమ్ ఐ సే. అంకుల్
వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసింది నేను. వీళ్ళు బతికినా నాతోనే, చచ్చినా నాతోనే. నా దగ్గర నుంచి వీళ్ళను ఎవరూ వేరుపరచలేరు. వీళ్ళందరూ నా ఆస్తి. ఈ పిల్లలు ఎవరి ఆస్తి కాదు, ఈ దేశ సంపద, ఈ దేశానికి కళ్ళు. వీళ్ళ బతుకులు పాడవడానికి నేను వదిలిపెట్టను. వీళ్ళని చిత్రవద చేస్తున్న నీకు ఏ శిక్ష విధించినా తక్కువే. నన్ను శిక్షించడానికి దమ్మున్నవాడు ఎవ్వడూ లేడు. రాస్కల్!
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.